తిరువురు మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అరగంటలో భద్రతా ఏర్పాట్లు చేయాలి అని హైకోర్టు ఆదేశించింది. డీసీపీ స్థాయి అధికారితో కౌన్సిలర్లకు భద్రత కల్పించాలి అని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు భద్రత కోరారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను పోలీసులు పాటించడం లేదు అని కోర్టుకు తెలిపారు న్యాయవాదులు. తక్షణమే ప్రశాంత ఎన్నికలకు చర్యలు చేపట్టాలి అని హైకోర్టు ఆదేశించింది. ఉదయం నుండి తిరువూరులో అరాచకం సృష్టిస్తూ ఉన్నారని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను ఎన్నికలకు రాకుండా అడ్డుకోవడానికి టీడీపీ కుట్రలు చేస్తోందని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, తిరువూరు మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిన్నటి నుండి తిరువూరు మున్సిపల్ ఎన్నికలను అడ్డుకోవడానికి ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగకుండా అరాచకం సృష్టిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ వైఖరికి హైకోర్టులో చుక్కెదురైందని చెప్పొచ్చు. హైకోర్టు కొద్దిసేపటి కిందట కీలకమైనటువంటి ఆదేశాలను జారీ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ని విచారించినటువంటి న్యాయమూర్తి ఒక కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. తక్షణమే అక్కడ అరగంటలో ఆ ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా జరగడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలంటూ ఆదేశించింది హైకోర్టు. ముఖ్యంగా ఒక డీసీపీ స్థాయి అధికారితో భద్రత కల్పించాలని ఆదేశించారు. పోలీసులు ఏం చర్య తీసుకున్నారో తనకు కోర్టుకు అరగంటలో మళ్ళీ చెప్పాలంటూ కూడా హైకోర్టు ఆదేశించింది. వాస్తవానికి నిన్న జరగాల్సినటువంటి ఎన్నిక నిన్న తెలుగుదేశం పార్టీ అరాచకం సృష్టించడం వల్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు కొలుకుపూడి శ్రీనివాసు సహా టీడీపీ కార్యకర్తలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ల ఎన్నికలకు హాజరు కాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం, స్వయంగా టీడీపీ ఎమ్మెల్యేనే బారికేడ్లు తోసేయడం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైతే చెప్పులు కూడా విసిరి, అదేవిధంగా నిన్న పబ్లిక్ గా పోలీసుల సమక్షంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా కౌన్సిలర్ ను కూడా ఎత్తుకెళ్లిపోయినటువంటి పరిస్థితి. సో ఇవాళ ఉదయం నుండి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లకు భద్రత కల్పించమని సాక్షాత్తు నిన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ డీజీపీకి లిఖిత పూర్వకంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా పోలీసుల ఆదేశాలు ఏవి కూడా పాటించలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు విజయవాడలో ఉన్నారు. ఇక్కడి నుండి వెళ్లడానికి ఎస్కార్ట్ కల్పించాలి, భద్రత కల్పించాలని వైఎస్ఆర్సీపీ నాయకులు కోరినప్పటికీ కూడా కల్పించలేదు. మరొక వైపు తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ తిరువూరు రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం, అల్లలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో దానిపైన హైకోర్టు కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. అరగంటలో భద్రత కల్పించడం, డీసీపీ స్థాయి అధికారులతో భద్రత కల్పించడంతో పాటు ఏం చర్యలు తీసుకున్నారో కూడా కోర్టుకు తెలపాలని ఆదేశించింది. రైట్, థ్యాంక్ యూ సతీష్.